కాంగ్రెస్ వాళ్ళు రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కసారి చూపెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీడియో ప్లే చేయాలి. తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారానికి వస్తే 15,000 వస్తుంది. ఎకరానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చేటట్టుగా ఒక గ్యారంటీని కూడా మనం ప్రకటించాం. రైతు భరోసా ఇందులో రైతులకు కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రెండో గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయేటోళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తాం అంటే ఆల్మోస్ట్. అందుకే అదే డబుల్ అవుతుంది. ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగలమా? మాకేమైనా ధమాక్ లేదా? ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. రుణమాఫీ 2 లక్షలు అన్నాడు. అయిందా కాలేదా? పరిగిలు ఏమన్నా రామ్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఇప్పించిండా? అయిందా కాలేదా? గట్టిగా చెప్పాలి. చారానా కోడికి బారానా మసాలా అన్నట్టు చేసింది చారానా, చెప్పుకున్నది రూపాయి. కథలు ఎట్లా చెప్పిండ్రు ఆ రోజు ఇప్పుడే మీరు విన్నారు. రైతులకు ఇస్తాం, భూ యజమానులకు ఇస్తాం, కౌలు రైతులకు కూడా ఇస్తాం రైతు బంధు అని ఇచ్చిండా? కౌలు రైతులకు రైతు బంధు వచ్చిందా? గట్టిగా చెప్పాలి. వచ్చిందా రాలేదా? అట్లాగే ఇంకొక మాట చెప్పిండు. రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నాడు. వచ్చిందా? రైతు కూలీలకు, నిరుపేదలకు, భూమి లేని వాళ్లకు 1,000 రూపాయలు వచ్చిందా? నెలకు బోనస్ వచ్చిందా? ఏమన్నా వచ్చిందా? మరి మనకు సోయి వచ్చిందా? పరిగిలో సోయి అన్న వచ్చిందా లేదా? మరి అది వస్తే చాలు. నేను ఎందుకంటున్నా అంటే పచ్చి అబద్ధాలు. నువ్వు ఆగుతావు జర్ర. నేను ఈడో వరి, నువ్వు ఆడవరి, తెవనికి పడుతుంది. ఆగురా అయ్యా, ఇప్పుడు నీకు దండం పెడతా, నీకు ఆగురా తమ్మ. ఈ కోపమంతా ఎలక్షన్లో చూపెట్టాలి. గీడ నా మీద చూపెడితే వస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇటువంటి జూట మాటలు 1 కాదు 2 కాదు 420 చెప్పిండ్రు. 420 హామీలు ఇచ్చి 420 మాటలు చెప్పి ఇవాళ ఓట్లు వేయించుకున్నారు. 2 పంటలకే ఇస్తావా కేసీఆర్, 3వ పంటకి ఇయ్యావా రైతు బంధు అన్నాడు. యాదుకున్నదా? మరి అలా రైతు బంధు పడుతుందా? కేసీఆర్ ఉన్నప్పుడేమో మీకు నాట్లప్పుడు రైతు బంధు పడేది, ఇప్పుడేమో ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది. పార్లమెంటుకు ఒకసారి ఇచ్చిండు, అట్లాగే పంచాయతీ ఎన్నికలకు ఒకసారి ఇచ్చిండు. మళ్ళా ఇప్పటి వరకు రైతు బంధు లేదు, 3 సార్లు ఎగ్గొట్టిండు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనతో నాకేం వ్యక్తిగతంగా పంచాయతీ లేదు. ఆయననే అన్నాడు కదా, కేసీఆర్ అంటున్నాడు మేము కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు. మాకేమన్నా దిమాకు లేదా? మేమేమన్నా దివానాగాళ్ళమా అన్నాడా లేదా? మరి అడగాలనా లేదా ముఖ్యమంత్రి గారిని? 3 సార్లు రైతు బంధే కొట్టినోని ఏమనాలా? నేనేమంటలేనా? నేనైతే ఏమంటలేను. మళ్ళీ ఏమనంటే నేను ముఖ్యమంత్రిని తిట్టిండు, వీనికి అహంకారం అని మళ్ళీ నన్ను తిడతారు. లేనిపోని బాధ. ఆయన చెప్పిందే చెప్తున్నా, నేను కొత్తగా ఏం చెప్తలేను. ఇంకా చాలా చెప్పిండు, చాలా ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, పరిగిలో ఇక్కడ గిరిజన బిడ్డలు 30-35 వేల మంది, వాళ్ళ కుటుంబాలతో కలుపుకుంటే దగ్గర 50,000 మంది ఉంటారు. ఎస్సీ ఎస్టీలకు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ దళిత బంధు ఇస్తున్నాడు, 10 లక్షలు ఇస్తున్నాడు. నేను రాగానే ఎంత ఇస్తా అన్నాడు? 12 లక్షల రూపాయలు ఇస్తా. దళిత బంధు వేస్ట్, అంబేద్కర్ అభయహస్తం ఇస్తా అన్నాడు. పరిగిల ఒక్కలకన్నా 12 పైసలు వచ్చినాయి. ఎవరికన్నా 12 పైసలు. ఇంకొక మాట చెప్పిండు ఎస్సీ ఎస్టీలకు, మీ అసైన్డ్ భూములు అన్నీ ఉన్నాయి కదా, వాటికి పట్టాలు ఇస్తా, అమ్ముకోన్రి, మంచిగా పిల్లలకి ఇచ్చుకోన్రి అని చెప్పిండు. ఇచ్చిండా ఒక్కలకన్నా? ఇప్పుడు భూములు గుంజుకుంటుండా లేదా? ఇప్పుడు పరిగిలో భూములు గుంజుకుంటుండా లేదా? పారిశ్రామిక పార్కు పేరు మీద, రోడ్ల పేరు మీద ఇలా అసైన్డ్ భూములు గుంజుకుంటూ
ఇచ్చిన మాటను తుంగలో దొక్కి పక్కనే చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని పెట్టిండ్రు. ఏం చెప్పినలా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. దళితులకు గిరిజనులకు ప్రత్యేకమైన అభివృద్ధి కోసం పనిచేస్తాం. 10 లక్షలు కాదు దళిత బంధు 12 లక్షలు ఇస్తాం. ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే మిగతా వాళ్ళకి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఒక్క దళితుడికైనా ఒక్క గిరిజనుడికైనా 6 లక్షల రూపాయలు ఇచ్చిండ్రా ఇవాళ ఇందిరమ్మ ఇంటి కోసం? 6 లక్షలు ఇస్తున్నారా? ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీని అట్లా తుంగలో దొక్కినారు. అట్లాగే అసైన్డ్ భూములకు పట్టా ఇస్తాం, 100 రోజుల్లోనే ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారు. ఇవన్నీ మాత్రమే కాదు, ఇంకొక ముఖ్యమైన మాట చెప్పిన. ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%, 30% ప్రభుత్వ కాంట్రాక్టులలో, మీకు ప్రభుత్వ కాంట్రాక్టులలో కూడా 30% ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో మీకే వర్కులు ఇస్తా, మీకే కాంట్రాక్టులు ఇస్తా అన్నాడు. 72% ఇస్తా అన్నాడు. పక్కకే కొడంగల్ ఉంది. కొడంగల్లో మనం బంగారమోలే ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి కాలువలు దవ్వితే బ్రహ్మాండంగా గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేటట్టు మీ నియోజకవర్గం పరిగికి 1,00,000 ఎకరాలకు, కొడంగల్ నియోజకవర్గానికి 1,20,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేటట్టు ఉద్దండాపూర్ నుంచి మొత్తం మనం సిద్ధం చేసి పెట్టినాం. రేవంత్ రెడ్డి గారు వచ్చినారు. వచ్చిన తర్వాత ఆ పనిని పక్కకు పెట్టి ఇవాళ కమిషన్ల కోసం, తనకు డబ్బుల కోసం, తన కుటుంబ సంపాదన కోసం 4,400 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా లిఫ్ట్ పెట్టిండు. చూసుకోపో, లిఫ్ట్ పెట్టి ఇవాళ ఎవరికిచ్చిండు? ఎస్సీ ఎస్సీ బీసీలకు 72% కాంట్రాక్ట్ అన్నాడు కదా. మరి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ 4,400 కోట్లు, 72% అంటే 3,000 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇయ్యాల. ఇచ్చిండా? 3,000 కోట్లు కాదు, 3 రూపాయలు ఇచ్చిండా ఎక్కడన్నా కాంట్రాక్టు? ఇచ్చుడు కాదు. ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో, బీసీ మైనారిటీ గురుకులాల్లో చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉంటారు. గుడ్లు, వాటి బ్రెడ్, భోజనం, బూట్లు, బట్టలు, వాళ్ళొక 10,000 మందిని ఆ రోజు కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఒక 10,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీలను కాంట్రాక్టర్లు తయారు చేసిండు. మరి ఈయన వచ్చినాక ఆ కాంట్రాక్టర్లకు కూడా అవకాశం లేకుండా పిల్లలకిచ్చే గుడ్లు, పిల్లలకిచ్చే బ్రెడ్, పాలు, పిల్లలకిచ్చే భోజనం, పిల్లలకిచ్చే బట్టలు, ఆ కాంట్రాక్టులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు తీసేసి పెద్దవాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే ఎంత మోసం ఉంటది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీదంటే చెప్పుకుంటే మామూలు మాటలు కాదు. 6 గ్యారంటీలు 100 రోజులు, 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తా అని పెద్ద పెద్ద డైలాగులు. అది కూడా ఏంటి? పిల్లగాన్లకు స్కూటీలు ఇస్తా, విద్యా భరోసా కార్డు ఇస్తా 5 లక్షలు. ఇవాళ నేను అడుగుతున్నా, పరిగిలో ఉండే తల్లిదండ్రులను, పరిగిలో ఉండే మా విద్యార్థి సోదరులను అడుగుతా ఉన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ 12,000 కోట్ల రూపాయల బకాయిలు ఇవాళ మీకు ఇవ్వకుండా విద్యా భరోసా కార్డు ఇస్తా, మీకు ప్రభుత్వం నుంచిగా పైసలు వచ్చే అవసరం లేదు, మీకోసమే భరోసా కార్డు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ విద్యా భరోసా కార్డు లేదు, విద్యకే భరోసా లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ కు మంగళం బాడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఎవరైతే ప్రభుత్వం దిక్కు చూస్తా ఉన్నారో వాళ్ళందరికీ టీసీలు ఇవ్వకుండా, కౌన్సిలింగ్ లో అడ్మిషన్లు ఇవ్వకుండా చదువుకు దూరం చేసే విధంగా దిక్కుమాలిన పరిపాలన చేస్తా ఉన్నాడు. 2 ఉద్యోగాలు ఊడగొట్టండి. కేసీఆర్ది కేటీఆర్ది సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలో. ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. 2.5 సంవత్సరాలు అయిపోయింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి ఏమైనా మరి 100 రోజుల్లోనే ముసలోళ్ళకు పెన్షన్లు అంటివి 4,000, 100 రోజులలోనే మహిళలకు 2,500 అంటివి, 100 రోజులలోనే రైతు భరోసా అంటివి, 100 రోజులలోనే రుణమాఫీ అంటివి, 100 రోజులలోనే స్కూటీలు అంటివి. ఏమాయంటే కొత్తగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు.